Hi students, welcome back to our channel SP Children World. ఈరోజు మనము ఈ వీడియోలో 9th క్లాస్ స్పర్శ్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ లెసన్ అయినటువంటి తుమ్ కబ్ జావోగే అతిథి అనేటువంటి పాఠం గురించి మనము తెలుసుకుందాము. ముందుగా ఈ తుమ్ కబ్ జావోగే అతిథి అనేటువంటి పాఠం యొక్క లేఖక్ శ్రీ శరత్ జోషి హై. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మనకి శరత్ జోషి ఫోటో అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. శరత్ జోషి యొక్క జీవన్ కాల్ 1931 నుంచి 1991, 1931 నుంచి 1991 మధ్యకాలంలో ఈయన జీవించడం జరిగింది. ముందుగా శరత్ జోషి का जन्म मध्य प्रदेश के उज्जैन शहर में 21 मई 1931 को हुआ. इनका बचपन कई शहरों में बीता. कुछ समय तक यह सरकारी नौकरी में रहे. फिर इन्होंने लेखन को ही आजीविका के रूप में अपना लिया. इन्होंने आरंभ में कुछ कहानियां लिखी, फिर पूरी तरह व्यंग्य लेखन ही करने लगे. इन्होंने व्यंग्य लेख, व्यंग्य उपन्यास, व्यंग्य कालम के अतिरिक्त हास्य व्यंग्यपूर्ण धारावाहिकों की पटकथाएं और संवाद भी लिखे. हिंदी व्यंग्य को प्रतिष्ठा दिलाने वाले प्रमुख व्यंग्यकारों में शरत जोशी भी एक हैं. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, శరత్ జోషి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ అనేటువంటి పట్టణంలో 1931 మే 21 తేదీన జన్మించారు. ఇంకా బచ్పన్ కై షహరోं में बीता. ఇతని యొక్క బాల్యం అనేటువంటిది, ఈయన చిన్నప్పుడు చాలా పట్టణాల్లో ఈయన నివసించడం అనేటువంటిది జరిగింది. కుచ్ సమయ్ తక్, కొంతకాలం వరకు, యా సర్కారీ నౌకరీ మే రహే, కొంతకాలం ఈయన గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఫిర్ ఉన్హోనే లేఖన్ కోహి, తరువాత ఈయన రచనలనే తన యొక్క జీవనోపాధిగా ఎంచుకొని తన రచనల ద్వారా తన యొక్క జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఇన్హోనే ఆరంభ మే కుచ్ కహానియా లిఖి, స్టార్టింగ్లో ఈయన కొన్ని కథలు అనేటువంటిది రాయడం జరిగింది. తరువాత పూరీ తరహ వ్యంగ్య లేఖన్ హీ కర్నే లగే, తర్వాత పూర్తిగా ఈయన వ్యంగ్య లేఖన్ అంటే సెటైరికల్ రైటింగ్, చమత్కారంతో కూడినటువంటి రచనలు ఈయన రాయడం జరిగింది. ఇన్హోనే వ్యంగ్య లేఖ్, ఈయన వ్యంగ్య రచనలు, వ్యంగ్య ఉపన్యాస్, వ్యంగ్య నవలలు, అదేవిధంగా సెటైరికల్ కాలమ్స్, వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి హాస్యము మరియు వ్యంగ్యంతో కూడినటువంటి ధారావాహిక అంటే సీరియల్స్, పట్కథాయే, పట్కథాయే కా అర్థ హై స్క్రీన్ ప్లే, అదేవిధంగా సంవాద్, డైలాగ్స్ మొదలైనటువంటివి రాయడం జరిగింది. హిందీ వ్యంగ్యకో ప్రతిష్టా దిలానే వాలే ప్రముఖ వ్యంగ్యకారో మే, ఈ యొక్క హిందీ సెటైరికల్ రైటింగ్స్లో బాగా గౌరవం కలిగినటువంటి ముఖ్యమైనటువంటి వ్యంగ్యకార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరత్ జోషి కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. शरत जोशी की प्रमुख व्यंग्य कृतियां हैं परिक्रमा, किसी बहाने, जीप पर सवार इल्लिया, तिलस्म, रहा किनारे बैठ, दूसरी सतह, प्रतिदिन. ఇవన్నీ కూడా శరత్ జోషి యొక్క ప్రముఖమైనటువంటి వ్యంగ్య రచనలు. దో వ్యంగ్య నాటక్ హై अंधों का हाथी और ఏక్తా గదా, ఈ రెండు కూడా శరత్ జోషి గారి యొక్క ముఖ్యమైనటువంటి రెండు వ్యంగ్య నాటకాలు. అంతేకాకుండా ఏక్ ఉపన్యాస్ హై మై కేవల్ మై ఉర్ఫ్ కమల్ ముఖ్ బిఏ అనేటువంటిది ఒక ఉపన్యాస్ నవల ఇది. ఈ మొత్తం కూడా శరత్ జోషికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు, అదేవిధంగా నాటికలు, ఉపన్యాసాలు. शरत जोशी की भाषा अत्यंत सरल और सहज है. मुहावरों और
हास्य परिहास का हल्का स्पर्श देकर इन्होंने अपनी रचनाओं को अधिक रोचक बनाया है। धर्म, अध्यात्म, राजनीति, सामाजिक जीवन, व्यक्तिगत आचरण, कुछ भी शरद जोशी की पैनी नज़र से बच नहीं सका है। इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक चित्रण किया है। पाठक इस चित्रण को पढ़कर चकित भी होता है और बहुत कुछ सोचने को विवश भी होता है। देखिए స్టూడెంట్స్, ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ మనం చూద్దాము. శరత్ జోషికి భాష అత్యంత సరళ్ ఔర్ సహజ్ హై. శరత్ జోషి యొక్క భాష, ఈయన రచనలు చేసేటప్పుడు అతను ఉపయోగించేటువంటి భాష అనేటువంటిది చాలా చాలా సరళంగా మరియు సహజంగా ఉంటుంది. చాలా ఈజీ అయినటువంటి భాష, అదేవిధంగా అందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషను ఈయన ఉపయోగించడం జరుగుతోంది. ముహావరోం ఔర్ హాస్ పరిహాస్ కా హల్కా స్పర్శ దేకర్, ఈయన తన యొక్క రచనలలో జాతీయాలు మరియు హ్యూమర్, హాస్ పరిహాస్, చతురత, హాస్యానికి సంబంధించినటువంటి దాన్ని లైట్గా టచ్ చేస్తూ హల్కా స్పర్శ దేకర్, ఈయన తన యొక్క రచనల్లో జాతీయాలు, సామెతలు, చతురత, హాస్యాన్ని చాలా తేలికగా స్పృశిస్తూ ఇన్హోనే అప్ని రచనాओं को अधिक रोचक बनाया है, తన యొక్క రచనలను చాలా ఇంట్రెస్టింగ్గా అనేటువంటిది చేయడం జరుగుతుంది. శరత్ జోషి గారి యొక్క భాష అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది, చాలా అర్థమవుతుంది. అదేవిధంగా తన యొక్క రచనల్లో అందరికీ ఎంతో ఇంట్రెస్ట్గా కలిగించేటువంటి పదాలను ఉపయోగించడము, అంతేకాకుండా జాతీయాలను, చతురతను ఈయన వాటిని సృజిస్తూ, స్పృశిస్తూ తన యొక్క రచనలు అనేటువంటిది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే తన యొక్క రచనలలో ధర్మ का अर्थ है రిలిజియన్కి సంబంధించినటువంటి, ఆధ్యాత్మ స్పిరిచువల్కి సంబంధించినటువంటి, రాజనైతిక్ పొలిటికల్, అదేవిధంగా సామాజిక జీవన్ సోషల్ లైఫ్కి సంబంధించినటువంటి, వ్యక్తిగత आचरण का अर्थ है पर्सनल बिहेवियर के संबंधी कुछ भी शरद जोशी की पैनी नजर से बच नहीं सका है. అంటే ఈయన దేన్ని వదలకుండా తన యొక్క పైనీ నజర్, షార్ట్ సైట్ అంటే తన యొక్క పదునైనటువంటి చూపు నుంచి వేటిని కూడా ఆయన వదిలిపెట్టకుండా అన్ని జోనర్స్లో కూడా తను రచనలు చేయడం జరిగింది. రిలీజియస్గా, స్పిరిచువల్గా, పొలిటికల్గా, సోషల్ లైఫ్కి సంబంధించినటువంటి, అదేవిధంగా పర్సనల్ బిహేవియర్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తన యొక్క పదునైనటువంటి చూపు నుంచి ఏ విషయం కూడా తప్పించుకోలేదు. అన్ని రకాలైనటువంటి రచనలు కూడా తను చేయడం జరిగింది. इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक చిత్రణ కియా హై. ఈయన ఇంకా చూస్తే తన యొక్క వ్యంగ్య రచనల్లో, తన యొక్క వ్యంగ్యంతో కూడినటువంటి రచనలలో ఆయన ఏం చేయడం జరిగింది అని అంటే, సొసైటీలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి విసంగతియా का अर्थ है చెడు, అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయన ఎటువంటి భయం లేకుండా చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. పాఠక్ ఈ చిత్రణ కో పढ़कर చకిత్ भी होता है. పాఠక్ का अर्थ है రీడర్. ఎవరైతే ఉన్నారో ఈ రాసినటువంటి రచనలను చదివేటప్పుడు ఆశ్చర్యపోతాడు. और उसी प्रकार बहुत कुछ सोचने को विवश भी होता है. అదేవిధంగా తను రాసేటువంటి రచనలను చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆలోచనాత్మకమైనటువంటివి, చాలా ఆలోచన కలిగించే విధంగా కూడా ఉండటం జరుగుతోంది. नेक्स्ट देखिए, प्रस्तुत पाठ तुम कब जाओगे अतिथि में शरद जोशी ने ऐसे व्यक्तियों की खबर ली है जो अपने किसी परिचित या रिश्तेदार के घर बिना कोई पूर्व सूचना दिए चले आते हैं और फिर जाने का नाम ही नहीं लेते, भले ही उनका टिके रहना मेजबान पर कितना भी ही भारी क्यों ना पड़े. यह देखिए, इसका अर्थ क्या है? ప్రస్తుత పాఠ का नाम क्या है? तुम कब जाओगे अतिथि అనేటువంటి పాఠంలో లేఖక శరత్ జోషి గారు ఎలాంటి వ్యక్తుల గురించి వివరించారంట? ఏసే వ్యక్తియోं की खबर ली है, ఇలాంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. जो अपने किसी परिचित या रिश्तेदार, अतिथि का अर्थ क्या है? मेहमान. वे जो परिचित व्यक्ति होता है या हमारा रिश्तेदार होता है, ఎవరైనా మనకు తెలిసినటువంటి వ్యక్తి కానీ లేదా బంధువులు కానీ घर बिना कोई पूर्व सूचना दिए चले आते हैं, ఇటువంటి ముందస్తు
ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేకుండా మన ఇంటికి వచ్చి ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా వచ్చిన తర్వాత ఔర్ ఫిర్ జానే కా నామ్ హీ నహీ లేతే, తిరిగి వెళ్ళేటువంటి మాట అనేటువంటిది లేకుండా ఉంటుంది. అతిథి మనకు తెలిసినటువంటి గెస్ట్ ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తి అయినా కానీ, మన బంధువులు కానీ, ఎటువంటి ముందస్తు సూచన ప్రియర్ ఇంటిమేషన్ అనేటువంటిది లేకుండా ఇంటికి రావడం అనేటువంటిది, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడం అనేటువంటిది లేకుండా అలాగే ఉండటం అనేటువంటిది. భలే హీ ఉన్కే టికే రహనా, టికే రహనా కా అర్థ్ హై ఘర్ మే హీ రహనా, బినా చల్కే, మళ్ళీ వెళ్ళకుండా ఇంటిలోనే ఉండటం అనేటువంటిది. మెజ్బాన్ పర్ కిత్నా హీ భారీ క్యోం నా పడే, మెజ్బాన్, మెజ్బాన్ కా అర్థ్ హై హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరింటికైతే వస్తున్నారో వాళ్ళు మెజ్బాన్. మెహమాన్ కా అర్థ్ హై అతిథి, మెజ్బాన్ కా అర్థ్ హై హోస్ట్. మెహమాన్ గెస్ట్, మెజ్బాన్ హోస్ట్. కితనా భారీ హీ క్యోం నా పడే, ఆయన ఎంత బాధపడుతూ ఉన్నా కూడా, ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ అతిథిని రిసీవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నా కూడా ఆయన వెళ్లకుండా, గెస్ట్ అనేటువంటి వాళ్ళు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం అనేటువంటి దాని గురించి ఈ పాఠంలో వివరించడం జరుగుతుంది. ప్రస్తుత పాఠ్ తుమ్ కబ్ జావోగే అతిథి మే శరత్ జోషినే ఏసే వ్యక్తి, అలాంటి వ్యక్తుల గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి వచ్చినటువంటి పరిచితమైనటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ వచ్చి వెళ్లకుండా ఉన్నప్పుడు ఆ యొక్క హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంత భారంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది. अच्छा अतिथि कौन होता है? वह जो पहले से अपना आने की सूचना देकर आए और 1-2 दिन मेहमानी करा के विदा हो जाए, या वह जिसके आगमन के बाद मेजबान वह सब सोचने को विवश हो जाए जो इस पाठ के मेजबान निरंतर सोचते रहे. ఇక్కడ లేఖకు చెప్తున్నారు చూడండి, అచ్చా అతిథి కౌన్ హోతా హై, ఒక మంచి గెస్ట్ ఎవరు అని అంటే, జో పహలేసే అప్నే ఆనేకి సూచన దేకర్, ముందుగానే తను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చి, ఔర్ 1-2 దిన్ మెహమానీ కరాకి, 1-2 రోజులు ఇంట్లో ఉండి ఆతిథ్యం స్వీకరించి విదా హో జాయే, తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వాడిని మంచి అతిథి అని చెప్పేసి చెప్తారు. మంచి గెస్ట్ ఎవరంటే వచ్చి 1-2 రోజులు ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి వెళ్ళేటువంటి వాడిని మంచి అతిథి అని అంటారు. కానీ ఇక్కడ ఈ పాఠంలో తుమ్ కబ్ జావోగే అనే అతిథి అనేటువంటి పాఠంలో అలా కాకుండా జిస్కే ఆగమన్ కే బాద్ బి, వచ్చిన తర్వాత కూడా మెజ్బాన్ వ సబ్ సోచనే కో వివష్ హో జాయే, ఈ హోస్ట్ అనేటువంటి వాడిని ఆలోచించే విధంగా, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడ్రా అని ఈ హోస్ట్ నిరంతరము ఆలోచించే విధంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఈ పాఠంలో. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్లో మొత్తం ఏంటంటే, ఎవరైనా సరే అతిథి అనేటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చి 2 రోజులు ఆతిథ్యం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఈ లెసన్లో లేఖక్ ఇంటికి ఒక అతిథి అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఎప్పటికీ తిరిగి వెళ్లకుండా ఉంటారు. అప్పుడు ఈ లేఖక్ మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఏంటి, ఈ అతిథి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి మొత్తం కూడా ఈ పాఠం మొత్తం కూడా తన యొక్క ఆలోచనల గురించి ఈ లెసన్లో రాయడం జరుగుతుంది. ఇది చాలా వ్యంగ్యాత్మకమైనటువంటి, హాస్యపూర్వమైనటువంటి స్టోరీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనము ఈ లెసన్కి సంబంధించినటువంటి వివరం గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు సభీకో.